ఏరా ఒక్కడవే దాకపోతే నన్ను కూడా పిలవచ్చుగా. సారీ డూడ్, నన్ను క్షమించు. మించానులే గానీ ఇంకోటి ఉందా? అదేమన్నాడు మెడికల్ షాప్ బ్లాక్లో కొన్నా. మందు మెడికల్ షాప్లో దొరకడం ఏంట్రా? అదేమన్నా మెడికల్ కమ్ వైన్ షాపా? తెలీదు. టేస్ట్ ఎలా ఉంది? పెద్ద చేదుగేం లేదురా, స్వీట్ ఎక్కువ ఉంది. పాయిజన్ స్వీట్గా ఉంటుందని తాగే వరకు నాకు కూడా తెలీదు. పాయిజనా? ఊరి అబ్బా, ఇది నిజంగా విషయమే. ఏంట్రా ఇక్కడ మీటింగ్ పెట్టారు? దీనన్నా గోగుతున్నారేంటి? ఈడేంటి ఇలా దేబీమోహం వేసుకుని ఉన్నాడా? లేదు బా, ఆ లలిత నా హార్ట్ కోసుకెళ్ళిపోయింది. ఆడపిల్లని ఇంతేరా, పూలు కోసినంత ఈజీగా గుండెకెళ్ళి కోసేస్తా ఉంటారా? సత్యం. ఆ సత్తిగాడే నాకు కాకుండా నా లలితని లైన్లో పెట్టేశాడు. ఆ సత్తిగాడు లైన్లో పెట్టేసుకుంటే నాతో విషయం తాగిచ్చేస్తావా? ఏంటి మీ ఇద్దరు విషయం తాగేహారా? మరి ఇంకా పోలేదేంట్రా? అంటే బాది నేను ఆల్రెడీ 2 ఇప్పేహాను, ఇంకెప్పక బాగోదు. చెప్పు. లేట్గా పోవాలని ఆ మెడికల్ షాప్ వాడిని అడిగాను. 24 గంటల్లో పోతారని ఇదిగో ఇది ఇచ్చాడు. పాయిజనే? మీరు పోవడానికి ఇంకా బోల్ టైం ఉంది. ఇంకేంట్రా కబుర్లు? చస్తే లవ్ చేయకూడదు బావ. నువ్వంటే లవ్ చేస్తున్నావు, నాకెందుకు రా బంపర్ ఆఫరు? రే, ప్రేమ అంటేనే ఫెస్టివల్ ఆఫర్ లాంటిదిరా. డిస్కౌంట్లు కొకృతి పడితే బిస్కట్లేసి నాకించేస్తారు లేడీస్. కరెక్టే బావ. మరే ఒరే, అసలు లవ్ చేయడం అంటే ఏంటో తెలుసారా? మనకు మనమే ఎదురెళ్ళి శాతపడి చేయించుకుని చచ్చిపోవడం లాంటిది. ఈడు ఫేస్ లో ఎప్పుడే ప్రేతకాలు వచ్చేసింది. నువ్వు ఉండరా, ఇంత క్లారిటీ ఉందంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ ఉండే ఉంటది. చెప్పు బాలరాజన్న. ఇది పడుగు చెప్తా. అది ఏదో సంవత్సరం రా. ఏ సంవత్సరం బా? గుర్తులేదే. మనం బాగా యవ్వనంలో ఉన్నప్పుడు మా ఊరు గోదాట్లో ఈతల పోటీలు ఎట్టారు. గంట సేపు ఆపకుండా ఎవడిస్తే ఆడే మొగుడు అన్నారు. మన కసకుందుకే ఏం కాక నుంచి కొట్టి సిరాకు దొబ్బి తలెత్తి వెనక్కి చూసాం. ఎవడన్నా ఉన్నాడా? లేడు బా. అక్కడ కూడా ఎవడో లేడు. ముందుకు చూశాను, ఎదురుగుండా గట్టు కనపడింది. గాబాలు నిలిపోయాను. ఆడెవడం కనపడితే అని అడిగాను, ఇది ఎవరమ్మా అని. ఎవరు బా? మెడ్రాస్ అంట. మీ ఊరు గోదావరిలో మునిగితే మెడ్రాస్లో తేలేవా? పాయిలయ్యి ఉంటాయిలేరా. ఈ లోపాడు ఎవడో వచ్చి ఎన్న అప్ప నల్లా ఇరిక్కా అన్నాడు. అంటే తమిళం. ఇరిక్కా అంటే తమిళంలో ఏంటి? ఉందా అని. ఎన్న అప్ప నల్లా ఇరిక్కా అంటే నల్ల ముందు అప్పుగా ఉందా అని. నల్ల ముందా? డ్రగ్స్. ఓరు లేదురా అబ్బాయి, అలాంటివి అక్కడ దొరకవు, గోవాలో దొరుకుతాయని చెప్పాం. తమిళనాడు కూడా గోవాయే కదా. ఓ, తమిళనాడు గోవా ఏంటి బా? ఏంటి ఇది కూడా తెలదా మీకు? ఒరే, ఇప్పుడు గో అంటే ఏంట్రా ఇంగ్లీష్లోను? ఎల్లు అని. వా అంటే ఏంటి తమిళంలో? దా అని. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు గోవా వదిలేసి తమిళ వాళ్ళు గోవాలోకి వచ్చారు. అందుకని దాన్ని గోవా అంటారు. నిజంగానా? ఒరేయ్, పేక్ కోసిన బాలరాజు కూడా అబద్ధం చెప్పడం. కావాలంటే బబ్బులు కూడా మీద. అమ్మని అమ్మ, అంటే నీ లవ్ స్టోరీ గోవాలో స్టార్ట్ అయిందన్నమాట? కాదు, చెన్నైలో. ఇప్పుడు చెప్పరా లలిత ఎందుకు హ్యాండ్ ఇచ్చిందో? అంటే నా గురించి వాళ్ళ ఇంట్లో చెప్తే చీ కొట్టారంట. నేనైతే చెప్పించి కొట్టేవాడిని. చూడకు తర్వాత. ఏదైనా ఉద్యోగం చూసుకొని ఇంత వచ్చేస్తానండి. ఆడపిల్లకున్న తెగింపు కూడా లేదరా నీకే? అంటే నా ఉద్యోగంలో వచ్చేస్తుంది నన్ను కాదు. గోపేద కొత్త కుదించుకుపోతా వేడవని. తాడు బొంగరం లేకుండా ఊరంతా తిరుగుతూను అమ్మ బాబు ఇచ్చిన చొక్కాలు వేసుకుని ఆ అమ్మాయిలను పడేస్తాను. ఒరే, సంపాయంతం చేతకని సవటవే నీకెందుకురా లవ్వులు అవరా? లేడీసు మోసాలు చేతబడి అన్నట్టున్నావు. అది కొంతమంది అని ఆంగనాసోళ్ళు అన్నాను, అందరినీ కాదు. ఇప్పుడు ఎలాగో మెడ్రాస్ దాకా వచ్చాం కదా, ఈ మధ్యనే మెడ్రాస్ పక్కన చెన్నై కడుతున్నారంటే చూద్దామని వెళ్ళాం. మెడ్రాసు చెన్నై ఒకటే కదా బా? నీ పేరేంట్రా? బుజ్జి. నీ పేరు? బబ్లు. ఇద్దరు మనుషులకు 2 పేర్లు ఉన్నప్పుడు ఒక ఊరికి ఏ దైత్రుడు అన్న 2 పేర్లు ఎడతారా? అంటే మనకి ఊరుగల్లు, వరంగల్లు, వైజాగ్, విశాఖపట్నం పేర్లు 2 అయినా గానీ ఊరు ఒకటే కదా. లాజిక్ ఎదవకి. తెలుగులో మనకి 56 అక్షరాలు, తమిళ వాళ్ళకు 30 సిలుకుంటాయి అంతే. అరం వాళ్ళకి నీ ఫెసిలిటీస్ ఉండవురా. తీరా చెన్నై వెళ్ళాక మెడ్రాస్ లోగే చెన్నైలో కూడా బీచ్ ఉంది. ఇప్పుడు మన పల్లెటూరులో కాలవగట్లంట ఊళ్ళు ఉంటాయి కదా, అలాగా తమిళనాడు అంతా సముద్రం ఒడ్డునే ఉందన్నమాట. నేను ఇలా మెల్లగా నడుచుకుంటే వెళ్ళి బీచ్లోకి వెళ్ళి ఓ బల్ల మీద కూర్చున్నాను. ఇప్పుడు ఎలారా బాబా మా ఊరు వెళ్తావా అని ఆలోచిస్తాను. నేను కూర్చున్న బలక ఆ సూతనం ఇంకో మనిషి వచ్చి కూర్చున్నాడు. చేతిలో అట్టాక ఆయింతాలు ఉన్నాయి. సముద్రం వంక చూస్తున్నాడు, ఏదో రాసుకుంటున్నాడు. ఆకాశం వంక చూస్తున్నాడు, ఏదో రాసుకుంటున్నాడు. మనకు ఉపలాట రాగదు కదా, పిలిచి అడిగాం. ఈ అమ్మాయి ఏంటి అందాక ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ కూర్చున్నావు ఏంటని పలకరించావు. నీ తమిళ చెప్పు. ఇందా గోవా గురించి చెప్పాడు కదరా నా మీద ఒట్టేసి. అప్పుడు రచయిత బాలరాజు గారు, నేను సినిమా డైరెక్టర్ నండి అన్నాడు. నువ్వు అతనికి ఎలా తెలుసు? ఇక్కడ అమెరికాలో ఉంటున్న మా చుట్టాలకే మనం తెలుసు, పక్క రాష్ట్రంలో ఉంటున్నాడు తెలదా? చెప్పిదేనండి. ఆ పలంగాను ఆ డైరెక్టర్ గారు నేను బల్ల మీద కూర్చున్నాం కదా, మీ పేరేంటమ్మా అని అడిగాం. అదేదో పేరు చెప్పారా గుర్తులేదు గాని కరెక్ట్గాను ఆ టైంకి అలా ఆవిడ క్యారేజ్ అట్టుకుని వచ్చింది. వచ్చిన తర్వాత ఏమంటే మీరు ఇంటికి వచ్చిన 4-5 రోజులు అయిపోయింది, కంతంత ఎంగిలి పడండి అని చెప్పి భోజనం పెడతానికి వచ్చింది ఆవిడ.
ఆ పలంగా ఈయన పలానా బాలరాజు గారు గొడ్డు గోదాం మంచి చెడ్డని మన గురించి మంచి గట్టిగా చెప్పాడు. అప్పుడు వెంటనే ఆవిడ అందే బాగున్నారా మరిది గారని వరుస కలిపింది. అబ్బో మంచి కలుపుకోలు మనిషిరా బాబు ఆవిడ. వెంటనే మా ఇద్దరికి వడ్డీని తింటున్నాం. తింటుండగా టప్మని గుర్తొచ్చిందిరా. ఏంటి మా నూరా? ఆ పిల్ల పేరు ఎవరు? సుహాసిని. ఏ సుహాసిని? అదేరా మన బాలకృష్ణ చిరంజీవి పక్కన హీరోయిన్ గా చేసింది కదా ఆ సుహాసిని. అంటే ఆ పక్కనది మణరత్నం. మణరత్నమా? రాలేదు కానీ ఆ పేరు చెప్పాడు అక్కడ. అదే అంటే నువ్వు లవ్ చేసిన సుహాసినా? ఇసుటెరన్నాయలా ఈ మాట ఇంట ఆయన పేకలో కితుకులో పతిది నన్ను. ఇప్పుడు ఆ మొగుడు పిల్లలు ఇద్దరు మన మీద ప్రేమతో అన్నం అది పెట్టారు. అలా మాడొచ్చా? అవును రే, నిన్ను లలిత లవ్ శాతమే చాలా ఎక్కువ. మళ్ళీ పోన్లే కదా అని చెప్పి శాన్స్ ఇచ్చింది. ఒరే సవటా ఉద్యోగం చూసుకురని వెనకాల వచ్చేస్తానంది. ఎక్కడాగానో మనం ఆ అతగాడు అదే మణరత్నం. ఏమండ బాలరాజు గారు మీరు గొప్ప అందంగా ఉన్నారన్న అన్నాడు. అదేలే బా. నేను మంచి లవ్ స్టోరీ తీస్తున్నానండి, మీకేమన్నా మంచి లవ్ స్టోరీ జరిగితే చెప్తారా అని అడిగాడు. చెప్పావా? అదే కదా బొంబాయి. ముంబై సినిమా నీ లవ్ స్టోరీయా? ఒరేయ్ నా లవర్ పేరు కూడా సైరాబోని, అది నీకు తెలుసు కదా. తెలదు. తెలుసుకో. సైరాబాన్ ఏమో డిట్టో దింపేహాడు, నా పేరు మార్చేహాడు. ఓసారి మన పంచాయతీ ఆఫీస్ ఫోన్ చేసి ఏమన్నా బాలరాజు గారు అదేంటది ఆ రోజా సినిమాలో అరవింద్ తేలిపోడండి, నెక్స్ట్ మనం తీస్తున్న బొంబాయి సినిమాలో మీరే హీరోగా చేయాలని అక్కడికి ఆడిపోయాడు. మనకెలా కుదురుతుంది? ఇప్పుడు అది ఆ మెడ్రాస్ వెళ్ళి సినిమాలో హీరోగా చేసేయచ్చు, ఈజీయే. కాకపోతే ఇక్కడ వ్యవసాయం పనులు పొలం పనులు ఎవరు చూసుకుంటే మీ బాబు చూసుకుంటాడా? అవును రే. మరి అలా వెళ్తే సత్తిగడ తెంపేహాడ్రా. ఆడైతే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడంట. పెద్ద మొగోళ్ళ లలిత ఇంటికి వెళ్ళి చేసుకుంటా ఒప్పించాడంట. ఏ మాటకా మాట్లాడు మొగుడురా. ఆడు మగాడైతే మరి ఈడో. ఇప్పుడు మొగుడు అనుకో ఆడపిల్లని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని అంత సంపాదించాలి. ఆడదనుకో ఆ లలితలాగా ప్రేమించినోడితో వెళ్ళిపోయేంత తెగింపన్నా ఉండాలి. ఈడిగా రెండూ లేవు. ఆడేంటో ఆడే చెప్పాలి. చెప్పరా? ఆడేం చెప్తాడు? మీ ఇద్దరు 24 గంటలు పోతున్నారు కదా.